హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బజాజ్ ఫ్రీడమ్ బైక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుసుకోండి. ఈ ఫ్రీడమ్ బైక్ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ బైక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ గైస్. ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరు కనిపెట్టలేదు, ఫస్ట్ మన బజాజ్ వాళ్ళే కనిపెట్టారు. సో మన ఇండియన్ బ్రాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ కనిపెట్టడం అనేది చాలా మంచి విషయం గైస్. ఈ బైక్ లో మీకు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, అలాగే సిఎన్జి ట్యాంక్ కూడా ఉంటుంది. సో మీరు ఫుల్ ట్యాంక్ పట్టించారనుకోండి, సిఎన్జి ట్యాంక్ ఫుల్ ట్యాంక్, అలాగే పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ పట్టించారనుకోండి, మీకు అరౌండ్ 300 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఎంత ప్రైస్ ఉంటుంది, ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, బైక్ దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ మనం దీని లుక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లుక్స్ పరంగా ఈ బైక్ చాలా అట్రాక్టివ్ అయితే ఉంది గైస్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసే వాళ్ళకి ఈ బైక్ అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఈ బైక్ చూడడానికి 125cc బైక్ లాగా అయితే అస్సలు కనిపించడం లేదు. చూడడానికి ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అయితే ఉంది. ఇక దీని బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే డిజైన్ చేశారు గైస్. ఇక సేఫ్టీ పరంగా చూస్తే ఈ బైక్ మీకు అన్ని విధాలుగా సేఫ్ గైస్. సిఎన్జి సిలిండర్ ఉంది కాబట్టి ఈ బైక్ సేఫా కాదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు గైస్. అన్ని విధాలుగా ఈ బైక్ మీకు సేఫ్ అనమాట. ఈ బైక్ మీద చాలా సేఫ్టీ టెస్ట్లు అయితే చేశారు. జనరల్గా కార్ మీద చేస్తూ ఉంటారు కదా సేఫ్టీ టెస్ట్లు, అలాగే ఈ బైక్ మీద సేఫ్టీ టెస్ట్లు అన్ని చేశారు. అన్ని టెస్ట్లలో ఈ బైక్ మీకు పాస్ అయితే అయ్యింది. నార్మల్గా బైక్ మీద టెస్ట్లు అయితే చేయరు, కానీ ఈ బైక్ మీద చేశారు. అన్నిట్లోనూ ఈ బైక్ మీకు పాస్ అయ్యింది. సో సేఫ్టీ పరంగా మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు గైస్. చాలా సేఫ్ ఈ బైక్ మీకు. ఈ బైక్ మీద చేసిన సేఫ్టీ టెస్ట్లన్నీ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి గైస్, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఈ బైక్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో మీకు ఇంజన్ వచ్చేసి 125cc విత్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. దీని మాక్సిమం పవర్ వచ్చేసి 9.3 bhp అట్ ద రేట్ ఆఫ్ 8000 rpm. మాక్సిమం టార్క్ వచ్చేసి 9.7 Nm అట్ ద రేట్ ఆఫ్ 6000 rpm. ఈ బైక్ లో మీకు మొత్తం 5 గేర్స్ అయితే ఉంటాయి. ఒక గేర్ అయితే కిందికి వేయాలి, మిగతా 4 గేర్లు పైకి వేయాలి. ఇక ఇందులో బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 240mm, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130mm. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లో సిబిఎస్ అయితే ఉంది. సిబిఎస్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఈ బైక్ లో మీకు డిస్క్ బ్రేక్ లేని వేరియంట్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించే బైక్ టాప్ మోడల్ అనమాట, అందుకే దీనికి డిస్క్ అయితే ఉంది. డిస్క్ లేని బైక్ కూడా అవైలబుల్ లో ఉంది. ఈ బైక్ లో మీకు ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 90/80, వీల్ సైజ్ వచ్చేసి 17 inches, బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వచ్చేసి 120/70, వీల్ సైజ్ వచ్చేసి 16 inches. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 125cc ఈ మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం గైస్. వెళ్ళేటప్పుడు మీకు రైడ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఈ బైక్లో ఇంజన్ గార్డ్ యొక్క డిజైన్ వచ్చేసి చూడడానికి బాగుంది. డిజైన్ మాత్రమే కాదు, దీని ప్రొటెక్షన్ కూడా చూడడానికి బాగుంది అనమాట. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 2 liters, అలాగే దీని సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 2 kgs. దీని మైలేజ్ వచ్చేసి మీకు సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పట్టించారనుకోండి, అరౌండ్ మీకు 300 kilometers మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ బైక్లో మీరు సిఎన్జి ఎలా పట్టించుకోవాలంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి మీకు సిఎన్జి అనేది పట్టించుకోవాలి, అటు సైడ్ పెట్రోల్ అనేది పట్టించుకోవాలన్నమాట. చూడొచ్చు గైస్, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పెట్రోల్ ట్యాంక్. ఇక్కడ కూడా చూడొచ్చు గైస్ మీరు బ్లూ కలర్లో, ఇది వచ్చేసి మీకు సిఎన్జి ట్యాంక్కి సంబంధించింది అనమాట. చూడొచ్చు గైస్ మీరు సిఎన్జి ట్యాంక్ అనేది బైక్ సీట్ కింద ఈ విధంగా అయితే ఉంటుంది. సీట్ కింద ఉంది కదా అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది చాలా సేఫ్ గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ వచ్చేసి డెమో బైక్ గైస్. ఇది కేవలం డెమోకి మాత్రమే ఇక్కడ పెట్టారు, అంటే కస్టమర్స్కి తెలియాలి కదా సిఎన్జి అనేది ఎలా ఉంటుంది అనేసి. అందుకే ఈ బైక్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ ఈ మోడల్ కూడా బాగానే ఉంది, దీన్ని కూడా సేల్కి తీసుకొస్తే బాగుంటుంది. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, అలాగే ఇక్కడ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. పైన మీకు టైం అయితే చూసుకోవచ్చు, అలాగే ఇక్కడ మీకు న్యూట్రల్ ఇండికేటర్, పెట్రోల్ ఇండికేటర్ అయితే ఉంది. ఇందులో మీకు పెట్రోల్ ఎంత ఉందో చూపించదు అనమాట, కానీ సిఎన్జి ఎంత ఉందో చూపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ సిఎన్జి ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే మీకు పెట్రోల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అలా బ్లింక్ అయిందంటే మీకు పెట్రోల్ లేదని అర్థం. సో అప్పుడు మీరు పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. పెట్రోల్ కంటూ సపరేట్ ఇండికేషన్ అయితే ఏం లేదు. దీనికి మీరు మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా, కాల్ వచ్చినా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది అనమాట. సో మీకు సైడ్ ఒక బటన్ అయితే ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి మీరు కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు కూడా. ఆ బటన్తో మీరు ఇంకా మోడ్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ బైక్లో మీరు పెట్రోల్ నుంచి సిఎన్జికి, సిఎన్జి నుంచి పెట్రోల్కి చాలా ఈజీగా చేంజ్ అవ్వచ్చు అనమాట. మీరు బైక్లో వెళ్తూ ఉండగా కూడా మీరు సడన్గా మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు. జస్ట్ మీకు ఇక్కడ సైడ్ బటన్ అయితే ఉంటుంది,
మీరు ఆ బటన్ని ప్రెస్ చేశారనుకోండి సిఎన్జి నుంచి పెట్రోల్కి, పెట్రోల్ నుంచి సిఎన్జికి చేంజ్ అవుతుంది. ఈ బైక్లో మీకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో మీ మొబైల్ని మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సైడ్లో గ్యాస్ ఎంత ఉందో చూసుకోవడానికి ఒక అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు. సో మీరు ఇంకా క్లారిటీగా ఈ అనలాగ్ మీటర్ని చూసి గ్యాస్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్ ఇంతవరకు ఏ బైక్ అయితే రాలేదన్నమాట. సో ఇక్కడున్న స్క్రూని మీరు లూజ్ చేసేసుకొని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో విందాం. సిఎన్జి మోడ్లో ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో విందాం. అలాగే పెట్రోల్ మోడ్లో ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో విందాం. సిఎన్జి మోడ్లో ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కొంచెం స్మూత్గా అయితే ఉంది. అదే మీరు పెట్రోల్ మోడ్కి కన్వర్ట్ చేసుకున్నారనుకోండి ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇక హెడ్లైట్ విషయానికి వస్తే ఇందులో మీకు కంప్లీట్గా ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇచ్చేశారు. అలాగే ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో చాసిస్ వచ్చేసి ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారనమాట. ఈ ట్రెల్లిస్ ఫ్రేమ్ అనేది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. సో బైక్ అనేది స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ ఫ్రేమ్ వల్ల. ఈ బైక్లో సీట్ వచ్చేసి చాలా పొడవుగా అయితే ఉంది. సో 2 persons ఈ బైక్లో చాలా కంఫర్టబుల్గా అయితే రైడ్ చేయొచ్చు. అలాగే లగేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంత పొడవుగా అయితే ఉంది ఈ సీట్. అలాగే లగేజ్ క్యారీ చేయడానికి కూడా వీళ్ళు సైడ్లో లగేజ్ క్యారియర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ బైక్కి. ఇప్పుడు ఇక ఈ బైక్ యొక్క సీట్ ఓపెన్ చేసేద్దాం. సీట్ని ఓపెన్ చేయాలంటే మీకు సీట్ కింద కీస్ ఉంటాయి అనమాట. అక్కడ కీస్ పెడితే మీకు సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు గైస్ మీరు ఈ సిఎన్జి ట్యాంక్ ఎంత పెద్దగా అయితే ఉందో. అలాగే దీని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత సేఫ్టీగా బిల్డ్ చేశారో ఈ సిఎన్జి ట్యాంక్ని. ఈ బైక్లో మీకు సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. నార్మల్గా 125cc బైక్స్ పొట్టిగా ఉంటాయి కదా, అలాగైతే ఈ బైక్ అయితే ఉండదు. కొంచెం హైట్లోనే ఉంటుంది. దీని సీట్ హైట్ వచ్చేసి 825 mm. అలాగే ఈ బైక్ యొక్క వెయిట్ వచ్చేసి 150 kgs అనమాట. నార్మల్గా 125cc 150 kg వెయిట్ అయితే ఉండవు. సిఎన్జి ట్యాంక్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ అయితే పెరిగిందనమాట. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బైక్ వచ్చేసి టాప్ మోడల్. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 రూపీస్. అలాగే దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 నుంచి 1,32,000 లోపు అయితే ఉండొచ్చు. ఈ బైక్లో మొత్తం 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. రెడ్ ఒకటి, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, గ్రే ఒకటి, అలాగే బ్లూ ఒకటి అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బైక్ వచ్చేసి గ్రే కలర్. అలాగే మిగతా కలర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది గైస్ చూసారు కదా బజాజ్ ఫ్రీడమ్ బైక్ గురించి. ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి డైలీ యూజర్స్కి బాగా పనికొస్తుంది. అలాగే ఈ బైక్ని మీరు రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా దీన్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారో. సో ఈ బైక్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి మీరు కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు షోరూమ్ కన్నా వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.